హాయ్ గైస్, ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరుగుతుంది. ఇది ఇయర్లోని సెకండ్ బిగ్గెస్ట్ సేల్గా అయితే చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లోకి వచ్చేటప్పటికి మనకి గోడ్ సేల్ పేరుతో సేల్ అయితే జరుగుతుంది. అండ్ మనకి అమెజాన్లోకి వచ్చేటప్పటికి ప్రైమ్ డే సేల్ పేరుతో మీకు సేల్ అయితే జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీ దగ్గర మెంబర్షిప్ అయితే ఉంటేనే మీరు ఈ సేల్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. మీకు ప్రజెంట్ మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలంటే ప్రైజెస్ అనేవి ఎంత దారుణంగా పెరిగాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బికాజ్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ దారుణంగా పెరిగాయి కాబట్టి ప్రైజెస్ అనేవి చాలా హై అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ సేల్ని యూజ్ చేసుకొని మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు తక్కువ ధరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి ఇదే మీకు రైట్ టైము. మీ బడ్జెట్ కనుక ఒక 30,000-40,000 రూపీస్ నుంచి ఒక 1,00,000 రూపీస్ వరకు బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఈ సేల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రతి సెగ్మెంట్ గురించి అయితే మాట్లాడతాను. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా వీటిలో కూడా రకరకాల వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నేను చెప్తూ ఉన్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ల్యాప్టాప్ కనుక చూసుకున్నట్లయితే 35,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ బడ్జెట్లో అనమాట. ఇక్కడ మీకు ఫస్ట్ కనిపించేది ఏసర్ నుంచి ఆస్పైర్ 15 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది Ryzen 3 అనమాట. క్వాడ్ కోర్ సిపియూతో అయితే వస్తుంది. 8GB ర్యామ్, అది కూడా మనకి DDR4 ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ SSDని మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. HD IPS యాంటీ గ్లేర్ డిస్ప్లే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ సేల్లో డిస్కౌంట్లు అన్నీ కలుపుకొని మీకు 35,000 36,000 ఆ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు వదలొద్దు. అండ్ నెక్స్ట్ మీకు 50 నుంచి ఒక 60,000 రూపీస్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే, ఎందుకనంటే ఇది మోస్ట్ రికమెండెడ్ బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే ఏసస్ నుంచి ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే ఉంటుందన్నమాట. మిలిటరీ స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. లైఫ్ టైమ్ MS ఆఫీస్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఇంటెల్ కోర్ 3 ఇది 100U ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది i3 13th జనరేషన్ కంటే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ 16GB DDR5 ర్యామ్తో వస్తుంది. 512GB మీకు Gen 4 SSD అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS యాంటీ గ్లేర్ స్క్రీన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫర్లు అన్నీ కలుపుకొని మీకు ఒక 50,000 రూపీస్ లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే ఒక 1,000 లేదా 2,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. దీంట్లో మీకు మళ్ళీ మోటోబుక్ 16 ఈ బడ్జెట్లో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ మీకు ఇది కూడా. దీంట్లో మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి గ్యాలక్సీ బుక్ 4 అయితే ఉంటుందన్నమాట. ఇది మొన్న అయితే మాత్రం చాలా తక్కువ ధరకు వచ్చింది. ఆ టైంలో నేను మన టెలిగ్రామ్ డీల్లో కూడా మొత్తం పోస్ట్ చేశాను. అందుకే మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక యాక్టివ్ ఉన్నట్లయితే మీకు ఈ డీల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా దొరికిపోతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, QR కోడ్ మీరు స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 16GB LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. 512GB మీకు SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు అప్గ్రేడబుల్ అనమాట. అంటే ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైతే మెయిన్లీ ఆఫీస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కానీ లైట్ వెయిట్ ఫుల్ మెటల్ బాడీ డిజైన్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది. లైఫ్ టైమ్ MS ఆఫీస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ క్యాజువల్ గేమింగ్ ఆడుకోవాలనుకుంటున్నా లేదా చిన్న ఎడిట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నా ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మీకు ఒక 57,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో అయితే మీకు ఇది లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఒక 55,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో వచ్చేటువంటి మోస్ట్ వాల్యూ ఉన్నటువంటి ల్యాప్టాప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మోటో బుక్ 60 Pro అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పింది 60, ఇది 60 Pro అనమాట. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. మీకు చాలా బాగుంటుంది అనమాట. ఇంటెల్ Ultra 5తో వస్తుంది. CPU అయితే మీకు చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ఇంటెల్ ARC ఇంటిగ్రేషన్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ క్యాజువల్ గేమింగ్ ఆడుకోవాలనుకున్నా, ఎడిటింగ్ ఒకవేళ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ హైలైట్ అంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. 2.8K రెజల్యూషన్తో వస్తుంది. 10-bit OLED ప్యానల్ అయితే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. 120 Hz మీకు రీఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక 1,00,000 రూపీస్ రూపు ఎలాంటి డిస్ప్లే అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకంటే బెటర్ డిస్ప్లే కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. డిస్ప్లే అయితే మాత్రం ప్యూర్లీ మీరు లవ్లో పడిపోతారు అంతే. అంత మంచి డిస్ప్లే అయితే ఉంటుంది. మంచి వెబ్ క్యామ్ ఉంటుంది. స్పీకర్స్ కూడా బాగుంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సేల్లో మీకు ఒక 55,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్ వరకు దొరికే అవకాశం అయితే ఉంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే
ఎందుకనంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక 65,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెయిన్ కనిపించేది లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ స్లిమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంటెల్ i7 10 కోర్ పవర్ఫుల్ CPU అయితే ఉంటుంది. 16 GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512 GB మీకు Gen 4కి సంబంధించిన SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అప్గ్రేడ్ మోడల్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ మనసు మారి ఆ తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ స్లో అయినప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా ఇది మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అప్గ్రేడ్ మోడల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మీకు లైఫ్ టైమ్ MS ఆఫీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 14 ఇంచెస్ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీకు సేల్లోకి వచ్చేటప్పటికి ఒక 64,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్ మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఆసస్ నుంచి ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 10 కోర్ ప్రాసెసర్, 16 GB DDR5 ర్యామ్తో వస్తుంది. 512 GB SSDతో అయితే వస్తుంది. బెస్ట్ బిల్ క్వాలిటీ కావాలి, సాలిడ్ పర్ఫార్మెన్స్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఇది మంచి ఆప్షన్ అయితే నేను చెప్తూ ఉంటాను. అండ్ మోటో బ్రాండ్ ఎవరైతే ఉందో ఆ బ్రాండ్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారో, సో వాళ్ళకి బెటర్ ఆల్టర్నేటివ్ అనమాట ఇది. ఖచ్చితంగా అది నచ్చలేదు అనుకుంటే ఇది మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఒక 70,000 రూపీస్ నుంచి 80,000 రూపీస్ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి గేమింగ్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఏసర్ నుంచి ఆస్పైర్ 7 గేమింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మీకు ఇంటెల్ i7 CPU అలాగే 6 GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ 144 Hz మీకు హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ర్యామ్ను కూడా DDR4 ర్యామ్ మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ర్యామ్ ఒకటే కాదు, మీరు ఒకవేళ SSD అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రైస్లో మీకు 4 GB గ్రాఫిక్ కార్డు ఉన్న ఆసస్ టఫ్ A15 లేదంటే మీకు థర్మల్ తక్కువగా ఉన్నటువంటి HP విక్టస్ ఉంటుంది కదా, దానికంటే కూడా ఇది కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరు కళ్ళు మూసుకొని అయితే దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డెల్ నుంచి G15 అయితే ఉంటుంది. ఇంటెల్ i5 13th జనరేషన్తో వస్తుంది. 6 GB RTX 3050కి సంబంధించినటువంటి గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz మీకు ఫుల్ HD IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెనోవో LOQ ఉంది కదా, దాంతో పోలిస్తే డిస్ప్లే అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది, కానీ థర్మల్స్ కానీ మీకు పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీక్లో ఉంటుంది. రేపు మీకు ఈ బడ్జెట్ వచ్చేటప్పటికి ఒక 72,000 రూపీస్ నుంచి 76,000 రూపీస్ మధ్యలో అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏసస్ నుంచి వివోబుక్ 14 అయితే ఉంటుంది. వివోబుక్ S14 ఉంటుంది. దీంట్లో మీకు CPU ఇంటెల్ అల్ట్రా 5 CPU అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 16 GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512 GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో మనకి ఇంకొక మోడల్ ఉంది కదా, S14 మోడల్. దీంట్లో వచ్చేటప్పటికి మంచి బిల్ క్వాలిటీ కానీ మంచి బ్యాటరీ లైఫ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీకు ఇక్కడ ఒకవేళ మీరు గ్రాఫిక్స్ పూర్తిగా యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ర్యామ్ స్ట్రిప్ మీరు ఎక్స్ట్రాగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఒక 80,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్లో చూస్తున్నారు, అంటే ప్రీమియం లెవెల్లో చూస్తున్నారు అని అనుకుంటే మీకు లెనోవో నుంచి LOQ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్, సో దీన్ని కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంటెల్ i5తో వస్తుంది. 6 GB మీకు RTX 3050 అయితే ఉంటుందన్నమాట. గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా బాగుంటుంది. 100% sRGB డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డెల్ G5 కంటే కూడా దీని డిస్ప్లే అనేది మీకు చాలా బాగుంటుంది. దీంట్లో మీకు థర్మల్స్ పరంగా డెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఏసస్ వివోబుక్ S14 ఉంటుంది కదా, దీంట్లో మీకు పవర్ఫుల్ ఇంటెల్ అల్ట్రా 7 కోర్ అయితే ఉంటుంది అనమాట. 16 కోర్స్ అయితే వస్తుంది. దీంట్లో మీకు 1 lakh రూపీస్ లోపు మీకు ఒక బెస్ట్ థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ కావాలి, అది కూడా క్యాజువల్ గేమింగ్ కానీ 4K లెవెల్ కానీ ఎడిటింగ్ కూడా నీకు 4K లెవెల్లో నేను మంచిగా చేసుకోవాలి అని అనుకున్నా, మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి MSI నుంచి MSI కటానా A15 అయితే ఉంటుంది. ఇది మీకు గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. Ryzen 7 8 కోర్ CPU అలాగే మీకు RTX 4050 గ్రాఫిక్ కార్డ్స్ అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు థర్మల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఈ సెగ్మెంట్లో మీకు 2 years వారంటీ అయితే వస్తుందన్నమాట ఈ ల్యాప్టాప్ మీద. సో ఇది మీకు బెస్ట్ అని చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోతుంది. నెక్స్ట్ మీకు లెనోవో నుంచి LOQ RTX 4050 గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఇది ఇంటెల్ 5 13th జనరేషన్తో అయితే వస్తుందన్నమాట. ఇది మీకు 4050 గ్రాఫిక్ కార్డ్స్తో వస్తుంది, అంటే మంచి పవర్ఫుల్ అని చెప్పాలి. గ్రాఫిక్స్ పరంగా MSI కటానా కంటే కూడా కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. 100% sRGBతో వస్తుందన్నమాట. 144 Hz డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 1,03,000, సో ఆ ప్రైస్లో మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటుంది. 1,05,000 అట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. కానీ సేల్లో మీకు 95,000 రూపీస్ నుంచి 98,000 రూపీస్ మధ్యలో అయితే వస్తుందన్నమాట. సో మీరు మళ్ళీ లేట్ చేస్తూ ఉన్నారంటే ప్రైజెస్ అనేవి మీకు పెరిగిపోతూ ఉంటాయి. సో వీటిని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్స్ చూడాలి అని అనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో మీకు RTX 4050 కావాలనుకుంటే HP నుంచి విక్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏసర్ నుంచి నైట్రో V15 అయితే కనిపిస్తూ ఉంటుంది. లేదా మీకు 80K బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ఏసర్ నుంచి ఆస్పైర్ 7 అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ల్యాప్టాప్స్ని కూడా మీరు ఒక కన్ను అయితే వేయొచ్చు అనమాట.
ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.